గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు మనకి R2R సంబంధించిన సెకండ్ క్లాస్ అనేది స్టార్ట్ అయ్యింది. లాస్ట్ క్లాస్లో మనం R2R ఇంట్రడక్షన్ అలాగే R2R సంబంధించి సో మనకి సిలబస్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో ఈరోజు మనకి R2R సంబంధించిన సెకండ్ క్లాస్ అనమాట. సో ఈ సెకండ్ క్లాస్లో మనం బేసిక్స్ నేర్చుకుందాం. ఓకే, సో అంటే SAP సిస్టంలో బేసిక్స్, అలాగే SAP అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, ERP అంటే ఏంటి, ఓకే, ఇలాంటి బేసిక్ డిస్కషన్ అయిన తర్వాత మనం రేపొద్దున క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో అకౌంట్ అసైన్మెంట్స్ అంటే కాస్ట్ సెంటరు, ప్రాఫిట్ సెంటరు, ఇంటర్నల్ ఆర్డరు, WBS వీటి గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత జర్నల్ ఎంట్రీస్, SAPలో మనం జర్నల్ ఎంట్రీస్ ఎలాగా, ఏ కైండ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, జర్నల్ ఎంట్రీస్, తర్వాత అవి SAPలో ఎలా బుక్ చేయాలి. ఓకే, సో అలాగే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, అప్రూవల్ ఎంట్రీస్, రిఫరల్, పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్. ఓకే, అలాగే మనం డాక్యుమెంట్ని రీసెట్ ఎప్పుడు చేయాలి, అలాగే డాక్యుమెంట్ని మనం రివర్స్ ఎప్పుడు చేయాలి, ఓకే, GL ఎలా క్రియేట్ చేసుకోవాలి, GL సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, ఓకే, అలాగే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్లో మనకి అసెట్ అక్విజిషన్ ఎలా చేయాలి, డిప్రిసియేషన్ ఎలా చేయాలి, రిటైర్మెంట్ ఎలా చేయాలి, ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, ఓకే, AUC ఎలా చేయాలి, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా ఫర్దర్ మనకి ఉంటున్నాయి. ఓకేనా, ఫర్దర్ మనకి ఉండబోతున్నాయి. కాబట్టి సో మీరు ప్రాపర్గా క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. ఓకేనా, సో ఎవరైనా స్టాప్ అయితే రికార్డింగ్ ఆప్షన్ మళ్ళీ నాకు వెంటనే నోటిఫై చేయండి. ఎవరు కూడా రికార్డ్ ఆప్షన్ టచ్ చేయకండి అసలు. ఓకే, రికార్డ్ ఆప్షన్ టచ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. రికార్డ్ ఆప్షన్ టచ్ చేయకండి. రైట్, సో ఫస్ట్ మనం SAP సిస్టంలో బేసిక్స్ నేర్చుకునే ముందు రేపు పొద్దున్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకో, SAP సిస్టంలో పని చేశాను అన్నావు, S/4HANA అంటే ఏంటని అడిగాడు అనుకో, అలాగే హనా అంటే ఏంటని అడిగాడు అనుకో, అలాగే ఫ్యూరీ యాప్స్లో పని చేశాను అన్నావు అనుకో, ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటని అడిగాడు అనుకో, అట్లీస్ట్ ఇక చెప్పాలి కదా మనకి. సో ఈ బేసిక్స్ అన్నీ చెప్పాలి కదా. అలాగే సిస్టంలో వర్క్ చేసేటప్పుడు కొన్ని బేసిక్స్ ఉంటాయి సిస్టంలో, సో ఇవి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఓకేనా, సో కాబట్టి మనకి ఫస్ట్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది S/4HANA సిస్టమ్. మనకి ఇదేంటిదండి, S/4HANA సిస్టమ్. ఇది S/4HANA సిస్టమ్. ఓకే, ఇది ECC సిస్టమ్. ECC అంటే ఏంటి, ఓల్డ్ సర్వర్. ECC అంటే ఏంటి, ఓల్డ్ సర్వర్. S/4HANA అంటే ఏంటి, అడ్వాన్స్. సో మన S/4HANA 2022 వర్షన్లో నేర్చుకుంటున్నాం. రేపు పొద్దున్న R2R ఏ వర్షన్లో నేర్చుకున్న S/4HANA అంటే ఏం చెప్తావు, చెప్పాలి. 2022 S/4HANA 2022 వర్షన్లో వర్క్ చేశానని చెప్పాలి. విత్ ఫ్యూరీ యాప్స్, GUI రెండిట్లోనూ పనిచేశానని చెప్పాలి. దేంట్లో GUI అంటే ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అలాగే ఫ్యూరీ యాప్స్లో కూడా పనిచేశానని చెప్పాలి. ఓకేనా, సో ECC అంటే ఏంటిది, ఓల్డ్ సిస్టమ్. ECC అంటే ఓల్డ్ సిస్టమ్, అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ECC అంటే ఏంటి, ERP సెంట్రల్ కాంపోనెంట్. ఇక్కడ రాస్తున్నాం చూడండి, మనకి ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్. ఇది ఓల్డ్ వర్షన్. సో S/4HANA అంటే S/4HANA వర్షన్ ఏంటి, మీరు పనిచేసింది 2022 వర్షన్లో. సో ఎక్కడెక్కడ పనిచేశారు, GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఫ్యూరీ యాప్స్ రెండిట్లోనే పనిచేశారని చెప్పాలి. ఓకేనా, సో మనకి GUI అంటే వాట్ ఈస్ మీన్డ్ బై GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో SAP ఎండ్ యూజర్. సో SAP ఎండ్ యూజర్ మీరు ఎవరు, మీరు సో మీరెవరు, R2R స్పెషలిస్ట్. ఓకే, R2R స్పెషలిస్ట్. R2R స్పెషలిస్ట్ కింద మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు సో ఏ సిస్టంలో పనిచేశానంటే ప్రొడక్షన్ సిస్టంలో అంటే ప్రొడక్షన్ సర్వర్లో పనిచేశానని చెప్పాలి. ఏ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్.
ఓకే, ప్రొడక్షన్ సర్వర్ ఏది మీకు? ప్రొడక్షన్ సర్వర్ ఏది? ప్రొడక్షన్ సర్వర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్, అలాగే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఈ రెండిట్లోనూ పనిచేశానని చెప్పాలి. అర్థమైందా? ఫ్యూరీ యాప్స్ లోను SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. సో ఇది ఈసీసీ అవసరం లేదు. ఓకే, ఎవరైనా ఈసీసీ అంటే ఈసీసీలో ఆఫ్ చేయలేదు. ఆల్రెడీ ఫ్యూరీ యాప్స్లో పనిచేశాను. S/4HANA GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో SAP ఈజీ యాక్సెస్లో పనిచేశానని చెప్పాలి. ఓకే, డబుల్ చేస్తే మీకు రియల్ టైంలో ఈ క్లయింట్ ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ మీకు రియల్ టైంలో ఎవరు ఇస్తారు? సెక్యూరిటీ టీం వాళ్ళు. మీరు GRC టూల్ ద్వారా అప్లై చేసుకున్నామని చెప్పాలి. ఓకేనా? ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకి ఏమి స్క్రీన్ ఓపెన్ అయిందా? ఈ బ్యాక్ స్క్రీన్ ఇది మీ స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్. ఇక్కడ నుంచి SAP ఎండ్ యూజర్ పోస్టింగ్ అంతా ఇక్కడ నుంచే. ఓకేనా? ఒక పాయింట్ ఇక్కడ రాయాల్సింది ఏముంటుంది? సో యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్ will be provided by whom? Security team. Okay, so we have to raise the ticket and apply the roles to get password and login credentials అంటే సరిపోతుంది. అర్థమవుతుందా అందరికీ కూడా? అర్థమవుతుంది అందరికి కూడా? ఓకే, సో రేపొద్దున ఇలా చెప్తేనే మీకు వాల్యూ ఉంటుంది మార్కెట్లో. ఓకే, ఇలా చెప్పగలగాలి ఫస్ట్ మీరు. సో అదే ఈసీసీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి. ఈసీసీ, సో యూజర్ ఐడి పాస్వర్డ్. ఓకే, ఇది ఈసీసీ. ఇది ఒకేలాగా ఉంటుంది. దీని పేరు ఏంటిది? మీరు పనిచేసేది ఏంటిది? SAP ఈజీ యాక్సెస్. S/4HANAలో మాత్రమే మనకి ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఓకే, ఫ్యూరీ యాప్స్ విల్ బి దేర్ ఇన్ ఓన్లీ S/4HANA అంతే. ఫ్యూరీ యాప్స్ అనేది దేంట్లో ఉంటుంది? ఓన్లీ S/4HANAలో మాత్రమే ఉంటుంది. ఓకే, ఇన్ ECC there is no ఫ్యూరీ యాప్స్. ఓన్లీ S/4HANAలో మాత్రమే ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ECCలో ఫ్యూరీ యాప్స్ అనేవి ఉండవు. ఓకేనా? ఆల్ రైట్, అందరికీ అర్థమవుతుంది కదా? సో మనకి అకౌంటింగ్లో ఉంటాం మనం. ఏంటిది? అకౌంటింగ్. మీరు పనిచేసే స్క్రీన్ ఇది GUI అంటారు. ఇదేంటిది? GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకొని లాగిన్ క్రెడెన్షియల్స్ తెచ్చుకోండి. ఓకేనా? అకౌంటింగ్లో ఏముంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సబ్ మాడ్యూల్స్ ఏంటి SAPలో చెప్పండి? జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఇవే రాయండి ఇక్కడ. సబ్ మాడ్యూల్స్ ఇన్ SAP FI. సబ్ మాడ్యూల్స్ ఇన్ SAP FI. SAP FIలో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఏంటి చెప్పండి? జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్స్, బ్యాంక్స్, అకౌంట్ రిసీవబుల్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఇవి మెయిన్ అన్నమాట. అర్థమైందా?
SAP FIలో అంటే ఫైనాన్స్ మొత్తంలో మీరు ఇక్కడ నేర్చుకునేది మెయిన్ R2R అంటే అన్ని మొత్తం అన్ని కలిపితే R2R. రికార్డ్ అంటే నాట్ ఓన్లీ జనరల్ లెడ్జర్, అవునా కదా, పేయబుల్స్ రిసీవబుల్స్ అన్ని రికార్డు చేస్తారు SAPలో. బట్ మెయిన్లీ ఏంటంటే మనం నేర్చుకునేది ఇక్కడ R2R అంటే జనరల్ లెడ్జర్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి R2R లో వస్తాయి. మిగతావి కూడా అన్ని R2R. అర్థమైందా? అకౌంట్స్ అంటేనే మొత్తం R2R, కానీ మెయిన్ జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ అంటారు. ఓకే, అంటే మెయిన్ ఏరియాస్ అన్నమాట R2R లో. ఓకేనా? ఈ రెండు నేర్చుకుంటాం. తర్వాత P2Pలో ఇది కవర్ అవుతుంది, P2Pలోకి ఇది వస్తుంది. సో MMలో ఉంటుంది, MM సంబంధించింది ఉంటుంది. అలాగే OTCలో ఇది వస్తుంది, అలాగే MM సంబంధించి ఉంటుంది. అలాగే SDకి సంబంధించి మనకి ఉంటుంది అనమాట. ఇంకా SDకి సంబంధించి కూడా డేటా ఉంటుంది. అందరికీ అర్థమైందా? ఇక్కడ రండి. సో జనరల్ లెడ్జర్, రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఎంట్రీ అనే ట్రాన్సాక్షన్ పోస్టింగ్. డాక్యుమెంట్ ఎంట్రీ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ పోస్టింగ్. డాక్యుమెంట్ అంటే పోస్ట్ చేసిన తర్వాత చేంజ్ చేయడము, ఎడిట్ చేయడము. ఓకే, అవన్నీ దేంట్లో ఉంటాయి? డాక్యుమెంట్. పోస్ట్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు. సో అకౌంట్ అంటే బ్యాలెన్సెస్, GL బ్యాలెన్సెస్, రిపోర్ట్స్. మాస్టర్ రికార్డ్ అంటే GL. మాస్టర్ రికార్డ్ అంటే GL సంబంధించి ఇన్ఫర్మేషన్. పీరియాడిక్ ప్రాసెసింగ్ అంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. పీరియాడిక్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్. ఒకసారి చూడండి ఇక్కడ. డాక్యుమెంట్ ఎంట్రీ అంటే ఏంటి? పోస్టింగ్ సిస్టమ్. డాక్యుమెంట్ అంటే ఏంటి? పోస్ట్ చేసిన తర్వాత చేంజ్ చేయడాలు, ఎడిట్ చేయడాలు. ఇవి. అకౌంట్ అంటే బ్యాలెన్సెస్. మాస్టర్ రికార్డ్ అంటే GL. సో ఇది మనకు తెలుసుకోవాల్సింది. ఇది సో ఇలా తెలుసుకోవడం ఓకేనా? ఐడియా వచ్చింది అందరికీ కూడా? సో మనకి ఇప్పుడు మీ అందరికీ డౌట్ ఉంది, సార్ ఇది ECC సర్వర్లో పనిచేస్తున్నారా, మీరు S/4HANA సర్వర్లో పనిచేస్తున్నారా? ఓకే, సో సిస్టమ్ ఏంటిది? స్టేటస్. సిస్టమ్ స్టేటస్లోకి వెళ్తే ఇది ఏ సర్వర్ అని తెలిసిపోతుంది. దీని డేటాబేస్ ఏంటిది? MS SQL. అంటే ECCకి అనేది థర్డ్ పార్టీ డేటాబేస్తో ఇంటిగ్రేట్ అయి ఉంది. SAP ఓన్ డేటాబేస్ ఇక్కడ లేదు. S/4HANAలో డేటాబేస్ ఏంటిది? HANA అంటే ఏంటి? డేటాబేస్. ECCకి HANA డేటాబేస్ ఇక్కడ లేదు, కానీ కనెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో అదర్ థర్డ్ పార్టీ డేటాబేస్లు ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ సింపుల్గా మాట్లాడితే, సో ECC డేటాబేసెస్ రాసుకోండి ఇక్కడ. రేపు పొద్దున్న ECCలో డేటాబేస్ అంటే మీ ట్రాన్సాక్షనల్ డేటా మీరు పోస్ట్ చేయాలంటే ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్. MS SQL, IBM DB2, SQL. ఓకే, సో HANA ఇవన్నీ ECCలో డేటాబేసెస్, థర్డ్ పార్టీ డేటాబేస్లు అనమాట. HANA కూడా ECCకి రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కొత్తగా కంపెనీ ECCకి HANA యాడ్ చేసుకోవచ్చు. HANA అనేది ఏంటిది? డేటాబేస్. అంతకుముందు SAP ఓడికి ECC HANA డేటాబేస్ లేదు, ఇప్పుడు HANA డేటాబేస్ వచ్చేసింది. ఓకేనా? సో మరి S/4HANAలో డేటాబేస్ ఏంటిదండి? HANA డేటాబేస్. సో కాబట్టి HANA అంటే ఏంటి చెప్పాలి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లికేషన్స్. ఓకే, అర్థమవుతుందా మీ అందరికీ? సో ఇవన్నీ కూడా మీకు కీ పాయింట్స్ అన్నమాట. అమ్మయ్యా,
సో మనకి సిస్టంలో ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ ఆప్షన్స్, ఇందులో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఏంటిది? ఫాంట్ సైజ్. సో ఇది మనకి తక్కువలో కావాలనుకో ఇంకా అప్లై. ఓకే, ఇక బయటికి వెళ్ళిపోవాలంటే యూస్ చేసే టీ కోడ్ ఏంటి? /NEX. అవుట్ సైడ్కి వెళ్ళిపోవాలంటే టీ కోడ్ ఏంటి? NEX. పైకి వచ్చి లాగౌట్, లాగౌట్ అగైన్ జాయిన్. చూడండి చిన్నగా ఉన్నాయా? ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం ఆప్షన్స్. ఓకే, సో మనకి 14 16 16లో పెట్టండి, అప్లై. ఓకే, /NEX బయటకు వచ్చేస్తాం. మళ్ళీ రీజాయిన్ అయితే చూడండి నీట్గా వచ్చిందా లేదా, పెద్ద కనబడుతుందా లేదా? S4 HANAలో వచ్చామా? ఓకే, సో మనం యూజర్ ఓపెన్ చేసుకోండి. అర్థమైందా? సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఈసీసీ సిస్టంలో ఉన్న థర్డ్ పార్టీ డేటాబేస్ ఏంటి చెప్పండి ఒకసారి. MS SQL, IBM DB2, SQL, HANA. S4 HANAలో ఉన్న డేటాబేస్ ఏంటి? HANA. ఓకేనా? సో HANA అనేది ఈసీసీ డేటాబేస్ల కన్నా బాగా ఫాస్టర్ అన్నమాట, హై పర్ఫార్మెన్స్. ఓకేనా? హై పర్ఫార్మెన్స్ ఇచ్చుద్ది. అందుకే S4 HANAలో ఓన్లీ HANA డేటాబేస్ రికమెండెడ్, నాట్ ఇవి కాదు. ఓకేనా? రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి S4 HANAలో HANA అంటే ఏంటంటే ఏం చెప్తారు? హై పర్ఫార్మెన్స్ అనలైటిక్ అప్లియన్స్. ఇట్స్ ఏ డేటాబేస్, ఇట్స్ ఏ S4 HANA database. So we can run this database in ECC system also, but we cannot run the ECC databases in S4 HANA అని చెప్తే చాలు. అర్థమైందా లేదా? అర్థమైంది కదా అందరికీ కూడా? సో మనకి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. సో అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇలా కనపడే వాటిని ఏమంటారు? టీ కోడ్స్. టీ కోడ్స్ అంటే ఏంటంటే మనకి మీనింగ్, టీ కోడ్ మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కోడ్స్. సో ట్రాన్సాక్షనల్ కోడ్స్ అంటే ఎస్ఏపిలో ఒక క్రెడిట్ మేము బుక్ చేయాలి, ఏం యూజ్ చేయాలి? టీ కోడ్. ఎస్ఏపిలో జనరల్ లెడ్జర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి, ఏం యూజ్ చేయాలి? టీ కోడ్. అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ అనేది ఎస్ఏపిలో పోస్ట్ చేయాలి అంటే దేని ద్వారా వెళ్తాం మనం? టీ కోడ్ ద్వారా వెళ్తాం. టీ కోడ్ తెలిస్తే ఈ వర్క్ అనేది సింప్లిఫై అవుతుంది. సో ఇక్కడ FB50 రోజు యూజ్ చేస్తాం. FB50 అనేది డైలీ యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ జనరల్ లెడ్జర్, ఇట్స్ ఏ జనరల్ లెడ్జర్. FB50 అనేది డైలీ యూజ్ చేస్తాం. ఇది జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ FB50 అనేది ఏంటిదంటే జనరల్ లెడ్జర్. ఈ FB50 ట్రాన్సాక్షన్ డైలీ యూజ్ చేస్తాను కాబట్టి దీన్ని రైట్ క్లిక్ మీద క్లిక్ చేసి యాడ్ టు ఫేవరెట్స్ ఇక్కడ వచ్చేసింది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే FB50 పోస్టింగ్ సంబంధించి స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మరి బ్యాక్ వెళ్ళిపోవాలంటే ఏమి యూజ్ చేస్తాం? /n అంటే ఏంటి? బ్యాక్ వెళ్ళిపోవడం. ఓకేనా? బ్యాక్ వచ్చేస్తాం. ఓకేనా? సో వద్దు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఫేవరెట్స్. ఫేవరెట్స్ ఇది కూడా డిలీట్ కావాలంటే డిలీట్ కొట్టుకోవచ్చు, డిలీట్ ఫేవరెట్స్. అంతేనా? కాబట్టి రోజు యూజ్ చేస్తారు ఎస్ఏపి అండ్ యూజర్స్, రోజు యూజ్ చేసే టీ కోడ్స్ని ఎక్కడ పెట్టచ్చు? ఫేవరెట్స్ లో పెట్టచ్చు. ఫేవరెట్స్ లో పెడతాం మనం. రోజు యూజ్ చేసే టీ కోడ్ ఎక్కడ పెట్టచ్చు? ఫేవరెట్స్ లో పెట్టచ్చు. ఈ థీమే నచ్చలేదు నాకు, ఈ కలరు, ఈ థీమే నచ్చలేదు. ఆప్షన్స్, థీమ్ సెట్టింగ్. ఇక్కడ మనకి ఈ థీమ్ నచ్చకపోతే ఈ థీమ్ని మార్చుకోవచ్చు. మీరు బ్లూలో కావాలంటే బ్లూలో, క్రిస్టల్లో కావాలంటే క్రిస్టల్లో, సిగ్నేచర్ థీమ్ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మీరు అనమాట. ఓకే, థీమ్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు అనమాట ఎస్ఏపీలో. ఓకేనా? అప్లై కొట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతుంది. థీమ్ సెట్టింగ్ ఈ స్క్రీన్
నచ్చకపోతే వేరే స్క్రీన్లో వేరే కలర్స్లో కూడా మీరు మార్చుకునే ఫెసిలిటీ ఉంది. ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ ఉంటుందా? ఉండదు. అందుకే దీన్ని బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చేయడాన్ని ఏమంటాం? /NEX. సో ఇక్కడ దీన్ని కనబడుతుందని ఏమంటాం మనం? కమాండ్ ఫీల్డ్. దీన్ని ఏమంటారు? కమాండ్ ఫీల్డ్. ఈసీసీలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా ఏం యూజ్ చేస్తాం మనం? టీ కోడ్ యూజ్ చేస్తాం. మరి S/4HANA ఓపెన్ చేస్తాం చూడండి. లాగ్ ఆఫ్ NEX /NEX అంటే ఏంటి? లాగ్ ఆఫ్. S/4HANAలోకి వెళ్ళిపోండి. S/4HANAకి ఈసీసీకి పెద్ద డిఫరెన్స్ ఉందా? లేదు, సేమే. కానీ ఇక్కడ ఫ్యూరీ యాప్స్ ఉంటుంది, లాంచ్ ప్యాడ్. ఫ్యూరీ యాప్స్లో మనం టీ కోడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమిటండి? టీ కోడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్యూరీ యాప్స్లో. సో ఫ్యూరీ యాప్స్లో మనకి టైల్స్ ఉంటాయి. ఏముంటాయి? టైల్స్. దీని మీద క్లిక్ చేసామనుకో వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? దీని మీద యూజర్ ఐడి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగ్ అండ్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? యాప్స్ డౌన్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ రియల్ టైంలో తొందరగా అయిపోతుంది. ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. ఫ్యూరీ యాప్స్ అనేది SAPలో ఫ్రంట్ ఎండ్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్. ఏంటిది? ప్రొడక్షన్ లేయర్ ఏంటిది? మనకి ప్రొడక్షన్ సిస్టమ్ ఏంటిది? ఫ్యూరీ యాప్స్. దీన్ని ఏమంటాం మనం? ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఓకేనా? ప్రజెంటేషన్ లేయర్ ఏంటి మనకి? ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఇలా ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. ఫ్యూరీ యాప్స్ అనేది ప్రజెంటేషన్ లేయర్ అనమాట. ఓకేనా? సో ఇందులో ఈ ఫ్యూరీ యాప్స్లో మొత్తం 3 types ఆఫ్ యాప్స్ ఉంటాయి. సో ఫ్యూరీ యాప్స్ మనం యూజ్ చేసేది రేపు పొద్దున ఇంటర్వ్యూలు అడిగితే ఏ యాప్స్ యూజ్ చేశారంటే 2.0 వర్షన్. ఏ వర్షన్ యూజ్ చేశారు? 2.0. సో ఫ్యూరీ యాప్స్ మనం 2.0 వర్షన్ యూజ్ చేస్తామని చెప్పాలి. సో అలాగే ఫ్యూరీ యాప్స్లో మొత్తం 3 types ఆఫ్ యాప్స్ ఉంటాయి. ట్రాన్సాక్షనల్, అనలైటికల్, ఫ్యాక్ట్ షీట్స్. ఎన్ని యాప్స్ ఉంటాయి మొత్తం మనకి? ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్. చూడండి, ఇది ఓపెన్ అయి ఉంటుంది ఈ పాటికి. ఓకే, ఇలా యాప్స్ బదులు టైల్స్ ఉంటాయి. ఇక్కడ టైల్ టీ కోడ్ బదులు ఏముంటాయి? ఇక్కడ టైల్స్. ఇప్పుడు మీరు జనరల్ ఎంట్రీస్ కావాలనుకోండి, R2R సంబంధించి ఇక్కడ ఏమున్నాయి? జనరల్ ఎంట్రీ. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా టైల్స్ వచ్చేస్తాయి. యాప్స్ బదులు ఏముంటాయి? ఇక్కడ టీ కోడ్ బదులు ఏముంటాయి? టైల్స్ ఉంటాయి. సేమే, అది ఇది స్క్రీన్ ఒకటే, అంటే ఓపెన్ చేస్తే స్క్రీన్ ఒకటే. ఓకే, బట్ ఇక్కడ యాప్స్ బదులు ఏమున్నాయి? ఇక్కడ టైల్స్ ఉన్నాయి. నీకు ఇది టైల్ని ముందు పెట్టుకోవాలనుకుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడే డాక్యుమెంట్ పోస్టింగ్, ఇక్కడే డాక్యుమెంట్ ఎడిటింగ్, ఇక్కడే రివర్సల్, అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు టైల్స్లో. స్క్రీన్ ఓపెన్ చేసాం అనుకోండి ఏదైనా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్కమింగ్ పేమెంట్ ఇది క్లియర్ చేసాను, క్లిక్ చేశాను అనుకో, ఇలా ఓపెన్ అయిపోయింది. వెండార్ ఇన్వాయిస్ స్క్రీన్. ఇదేంటిది? వెండార్ ఇన్వాయిస్. ఆ ఈసీసీలో అంటే ఇక్కడ జియోఐలో మనం ఏమైతే FB60 కొడితే ఇదే స్క్రీన్ వచ్చింది. ఇదే స్క్రీన్ ఇక్కడ సేమ్ టు సేమ్ స్క్రీన్ ఒకటే, కానీ ఇక్కడ ఏముంటుంది? యాప్స్. ఏముంటుంది? యాప్స్. ఫ్యూరీ యాప్స్. సో ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగిందనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్, యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగిందనమాట. సో కాబట్టి రేపు పొద్దున ఎవరైనా ఫ్యూరీ యాప్స్ గురించి అడిగితే ఏం చెప్తావు? సో in ECC S/4HANA we have GUI, but along with Fury apps will be there. In Fury apps there are 3 types of apps will be: the transactional, analytical, fact sheet.
Here there is no need to use any transaction code. Here అట్లా ఏమంటారు టైల్స్ ఉంటాయని చెప్పాలి. ఏముంటాయండి టైల్స్ ఉంటాయని చెప్పాలి. చెప్పగలరు కదా. కాబట్టి S4 హనాతో ఏం లింక్ అయింది ఇక్కడ ఫ్యూరీ యాప్స్ అనేది కూడా లింక్ అయింది అన్నమాట. ఓకేనా. సో మనం ఈ స్క్రీన్ తో పాటు ఇలా ఎన్ని స్క్రీన్స్ దీంతో పాటు ఇంకో స్క్రీన్ ఓపెన్ చేయాలి. ఎన్ని స్క్రీన్ మీద పని చేయొచ్చు చూడండి. ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి S4 హనాలో 16 స్క్రీన్స్ మీద పని చేయొచ్చు. S4 హనాలో ఎన్ని స్క్రీన్స్ మీద పని చేయొచ్చు ECCలో 6 స్క్రీన్స్. ఓకే. సో ఇలా మీరు ఓపెన్ చేసుకుంటా పోతే సో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేవి మనకి తగులుతా ఉంటాయి. సో ఇన్ని లెక్కేసుకుంటే 16 వస్తాయి. స్క్రీన్ క్లోజ్ చేయాలంటే /i ఏంటిది /i ఓకే /i లేదా పైన ఇక్కడ సిస్టమ్ క్లోజ్ చేయాలి దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాగ్ ఆఫ్ కావాలంటే లాగ్ ఆఫ్ కూడా అయిపోవచ్చు. చూసారా /i టీ కోడ్ అంటే ఈ S4 హనాలో మనం టీ కోడ్స్ అంటే జియో ఏముంది అలాగే ఏముంది ఫ్యూరీ యాప్స్ ఈ రెండింటిలో ఎక్కడైనా చేయొచ్చు. సేమ్ టు సేమ్ వర్క్ సేమే. అర్థమైందా వర్క్ సేమే కానీ మీరు ఏంటంటే టీ కోడ్స్ అడిగితే టీ కోడ్స్ చెప్పాలి. అర్థమైందా అందరికీ. సో కాబట్టి ఇక్కడ /i అంటే ఏంటండి క్లోజ్ దిస్ స్క్రీన్ /n go back to easy access screen /nex exit. Okay, log off okay /o అంటే move to another screen. సో అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను FP50 అని చెప్పి టైప్ చేస్తున్నా. జనరల్ బుకింగ్ ఏం టైప్ చేస్తున్నా FP50 ఎంటర్. సో ఈ స్క్రీన్ ఇట్లాగే ఉంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇది ఇంకో స్క్రీన్కి వెళ్ళొచ్చు ఇట్లా. ఓకే కానీ నాకు ఏంటంటే ఇంకో స్క్రీన్ కాదు ఇంకో టీ కోడ్కి వెళ్ళాలి. /o ఓకే ఇంకో టీ కోడ్ F-02 ఓకే అంటే సో ఈ స్క్రీన్ F-02ది సో ఈ స్క్రీన్ FP50 అంటే ఏంటిది /o అంటే ఏంటి move to another screen with the T code. ఓకేనా. సో ఇవి బేసిక్స్. ఓకేనా అందరికి అర్థమైంది కదా. ఇవి బేసిక్స్. సో మనకి SAP అంటే రేపొద్దున SAPలో పనిచేశాను అన్నాం అనుకో. SAP అంటే ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తావు SAP అంటే ఏంటి సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే SAP అంటే సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అడిగితే ఏం చెప్తాం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ERPs అంటే SAP లాంటి ఎగ్జాంపుల్స్ ఏంటి ఆరకిల్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ నెక్స్ట్ పీపుల్సాఫ్ట్ సో క్విక్ బుక్స్ టాలీ ఇవన్నీ ERPs అని చెప్పాలి.
ఓకేనా. స్పీకర్ ఇవన్నీ కూడా ఈఆర్పీస్, ఇవన్నీ ఈఆర్పీస్ ఎస్ఏపీ కాకుండా చాలా ఉన్నాయి ఇంకా ఎస్ఏపీ లాంటివి. ఓకే, ఎస్ఏపీ అనేది 1970లో వచ్చింది. ఓకే, 5 IBM ఎంప్లాయీస్. SAP was invented by 5 IBM employees 1970s. ఇప్పుడు ఇది 1970s. ఓకే, సో SAPలో 3 సర్వర్స్ ఉంటాయి. 3 రియల్ టైమ్ సర్వర్స్ ఉంటాయి. ఏంటా సర్వర్స్? అప్లికేషన్ సర్వర్ అంటే S/4HANA అన్నమాట. అప్లికేషన్ సర్వర్ అంటే S/4HANA సాఫ్ట్వేర్. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? యూరియాస్. ప్రజెంటేషన్ అన్న ప్రొడక్షన్ సర్వర్ అన్న ఒకటే. ఓకే, ఇదే మనకి మెయిన్ సర్వర్. సో మూడో సర్వర్ ఏంటిది? డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్ ఏంటి? ఇక్కడ HANA డేటా. సో 3 సర్వర్లు, డేటాబేస్కి ఒక సర్వరు, సాఫ్ట్వేర్ S/4HANA ఒక సర్వరు, అప్లికేషన్ అంటే ఫ్యూరీ యాప్స్ ఒక సర్వర్. మొత్తం ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 3 సర్వర్స్ ఉంటాయి. అర్థమైందా? 3 సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, రేపొద్దున అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ERP అంటే ఏంటి? SAP అనేది ఒక ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్. SAP అనేది ఏంటిది? SAP is also SAP is an integrated modular. ఓకే, సో SAP అనేది ఒక ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ అన్నమాట. SAP is integrated with so many functional and technical modules. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటండి? SAP FI, MM, SD, PP ఇవన్నీ ఫంక్షనల్ మాడ్యూల్. టెక్నికల్ అంటే ఏంటి? ABAP, బేసిస్, సెక్యూరిటీ, BW అలా. ఓకే, SAP ఇంటిగ్రేట్ విత్ సో మెనీ ఫంక్షనల్ మాడ్యూల్స్ అన్నమాట. సో ERP అనేది ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అన్నమాట. ERP అంటే ఏంటి? ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్, వీటిలన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. SAP is an integrated plan. ఓకేనా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇవి మనం గుర్తుపెట్టుకుంటే మనం ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. బేసిక్ క్వశ్చన్స్. రేపొద్దున ఏ సర్వర్లో పనిచేసాం అని టక్కని చెప్పాలి. ఏమి SAP ఎన్ని సర్వర్స్ ఉన్నాయి SAPలో అంటే టక్కని చెప్పాలి. ఇప్పుడు పనిచేసే సర్వర్ ఏంటి అంటే ప్రజెంటేషన్ సర్వర్ ఫ్యూరీ యాప్స్లో పనిచేసే వర్షన్ 2.0. ఓకే, సో మనకి అలాగే ఓల్డ్ వర్షన్ ECCలో పనిచేసావా అంటే నో. ECC అనేది ఓల్డ్ వర్షన్. ఓకేనా? సో SAP అనేది మన ఈ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగితే టక్కన మీరు చెప్పేటట్టు ఉండాలి. కాబట్టి క్వశ్చన్స్కి ఇక్కడ మనం చార్ట్లో పెడతాం. దీన్ని మీరు ఏం చేయాలి? రైట్ క్లిక్ ఇచ్చి నోట్ ప్యాడ్ వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. చేసుకుంటారా? చేసుకోలేరా? వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. నోట్స్ ఇవి రేపొద్దున SAPకి సంబంధించి బేసిక్ నోట్స్. ఓకే, ఇది మీరు సో సపరేట్గా ఒక 50 పేజీల నోట్బుక్ కొనుక్కోండి. 50 పేజీలు సరిపోతాయి. ఓకే, 50 నుంచి 100 పేజీల నోట్బుక్ R2R కొనుక్కొని క్లాస్లో ఏమైనా పాయింట్లు చెప్తే పాయింట్ రాసుకోండి బుక్లో. ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా? ఇంతకు మించి అడిగే ఛాన్స్ లేదు. బేసిక్ అడుగుతారు. S/4HANAకి HANAకి డిఫరెన్స్. HANA అంటే ఏంటి? HANA ఈజ్ డేటా.
Okay, all your transaction data will be stored in the transactional master data stored in the HANA database. Transactional master data. HANA database లో ఏ డేటా స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ మాస్టర్ కస్టమైజింగ్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి ఫరెన్స్ గైస్ ఎఫ్ఎస్సి అవుతుంది. మీకు అవసరం లేదు. ట్రాన్సాక్షనల్ మాస్టర్ డేటా ఎందుకండి ట్రాన్సాక్షనల్ మాస్టర్ డేటా స్టోర్ అవుతుంది చెప్పాలి, లేదా కాన్ఫిగరేషన్ డేటా అని కూడా రాసుకోండి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కస్టమైజింగ్ అని పెట్టుకోండి. కస్టమైజింగ్ 3 స్టోర్ అవుతాయని చెప్పండి. ఓకేనా? HANA డేటాబేస్ చాలు. మీ డేటాబేస్ గురించి ఎక్కువ అడగరు, ఎందుకంటే మీరు టెక్నికల్ కన్సల్టెంట్ కాబట్టి డేటాబేస్ మీద ఫంక్షనల్ ఎండ్ యూజర్ కాబట్టి బేసిక్స్ అడుగుతారు అంతే, ఇంతకుమించి అడిగే ఛాన్స్ లేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్లాస్ టుమారో.